వల్ల ఉపయోగం లేదు. ముందు చూపు పొరబడింది, సార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు. ఈ రెండు కారణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంక ఈ తర్వాత వంట గ్యాస్కి వస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు తిండి కూడా అనుకో ఉన్నది ఏదో 4 రోజులు, అందరికీ గ్యాస్ కూడా ఉండదు. ఇప్పుడు ఎక్కువ మందికే ఉంది. ఇప్పుడు అదొకటి ఉంది. నగరాల్లో అయితే హైదరాబాద్ లాంటి చోట సిఎన్జి కొరత కూడా కిలోమీటర్ల పొడవునా వాహనాలు అవును ఆగిపోతున్న పరిస్థితికి దారితీస్తుంది. సో ఇందులో కొంచెం అంతర్జాతీయ పరిస్థితులు, రెండవది కేంద్ర పరిస్థితులు, జాతీయ పరిస్థితులు అయితే రాష్ట్రాల్లో తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్ల కూడా ఈ సంక్షోభం వచ్చింది. ఇప్పటికైనా మేల్కోవాలి నేను అనేది. ఈ కుట్రల మీద కుట్రలు అనవసరం. ఈ కుట్రల వల్ల జనానికి ఏం తెలుస్తుంది? సార్ ఆకివీడులో అయోధ్య రిపీట్, అర్ధరాత్రి ఉద్రిక్తత. ఇది దారుణమైన విషయం అండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఆకివీడులో ఖచ్చితంగా జరిగింది. ఎట్లా అయితే అక్కడ బాబ్రీ మసీద్ విధ్వంసం అది కరసేవకులు చేశారు, ఇక్కడేమో ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది. అది కూడా తెల్లవారుజామున, ఆదివారం తెల్లవారుజామున. ఈ అంశం ప్రత్యేకించి మనము దీన్ని ఎక్కువగా చర్చిస్తూ వచ్చాము. కోర్టుకు వెళ్ళింది, వీళ్ళ అభ్యంతరాలు చెప్పారు, పోలీసులు కొన్ని నిషేధాజ్ఞలు పెట్టారు, ఇవన్నీ కూడా జరిగాయి. మనం పీచే మూడ్ అని పెడితే రఘురామకృష్ణరాజు గారు నేనేం పీచే మూడ్ కాదు, నాకు అప్పుడే అర్థమైంది. నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది, అది చెప్పాక ఇంకా అర్థమైంది. ఏమని? కోర్టు స్టే ఇస్తే జోక్యం చేసుకోవడానికి ఉండదు కాబట్టి కోర్టుకు ఏం చెప్పారు, మీరు స్టే ఇవ్వకండి, మేము మేము ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ చెప్పిన ప్రకారం మేము చేస్తామని చెప్పారు. ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి దగ్గర డాక్యుమెంట్ ఉంది కదా పాతది, అది ఇదని వీళ్ళు ఎప్పుడైతే అధికార కూటమి కనీసం ఉపసభాపతి కాస్త స్థానికంగా బలమైన ఆర్థిక వనరులు అవన్నీ ఉన్న వ్యక్తి, సో అవన్నీ చెప్పేసరికి అధికారులు దానికి అనుకూలంగా వెళ్ళటము. మామూలుగా ఇటువంటి అప్పుడు ఒక ఏమన్నా యథాతథ స్థితి, ప్రశాంతత లేదా అట్లాంటివి పెడతారు. అట్లా కాకుండా ఇక్కడ 144వ సెక్షన్ ఉంది, 30వ సెక్షన్ ఉంది. దానివల్ల ఎవరికి బయటకు వచ్చే అవకాశం లేదు. దాని చుట్టూ ఒక ఇది కట్టేసి దీన్ని కూల్చేసి ఆ విగ్రహాలను అక్కడి నుంచి తరలించారు. ఆ విగ్రహాలు లేవనేది కదా ప్రధానమైన ఒక వాదన కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ విగ్రహాలను తరలించేశారు. అరెస్టులు అవి అంతకుముందు కూడా జరిగాయి. అది హిందూ దేవాలయమే. ఎప్పుడు కనీసము అక్కడన్నా బాబ్రీ మసీదు వర్సెస్ రామ జన్మభూమి అంటే దానికి ఏదో 100 ఏళ్ల చరిత్ర అదంతా. ఇప్పుడు 1930లో అది రామాలయమే అనుకుందాము. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరో గొంతెనమ్మ ఆలయం అనేదో అక్కడ చేసుకుంటున్నారు. మీరు అంతగా దాని మీద భక్తితోనే చాలా ఎక్కువగా అయితే వాళ్ళని ఒప్పించి మీరు చేయాల్సిందే తప్ప దాన్ని గొంతెనమ్మ ఖచ్చితంగా క్రిస్టియన్ దేవత అయితే అవ్వదు కదా. ఖచ్చితంగా స్థానికంగా ఉండేటటువంటి ఒక గ్రామ దేవత, ఆమెకు రూపమే లేదు, ఆమెకు అది లేదు, అసలు దేవాలయం కాదు అని దాన్ని ఒక పంతానికి పోయి ఇప్పుడు కూల్చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దళిత సంఘాలనండి, లేకపోతే ఏమన్నా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనండి, వాళ్ళు దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదు. సో ఊహిస్తుండగానే ఈ పెదవాడలో ఉన్నటువంటి దీన్ని కూల్చివేయటం అన్నది ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం పాచిక ప్రకారం జరిగిందనేది అయితే స్పష్టమవుతుంది. నాకైతే సందేహం, తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా వాళ్ళు ఇలా జరగడాన్ని వాళ్ళు తెలియకుండా జరుగుతుందంటే తెలియకుండా జరగదు. కానీ తెలుగుదేశమే చొరవ తీసుకొని ఇలా చేయించుంటుందని నేను అనుకోండి. రఘురామకృష్ణరాజు ఆయనకు ఢిల్లీలో ఉన్న సంబంధాలు, లేకపోతే బీజేపీతో ఉన్న ప్రత్యేక సంబంధాలు, వీటి వల్ల అలాగే ఆయన టీంలో కూడా చాలామంది సంఘ పరివార వాళ్ళందరినీ పెట్టుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో మొదటే అయోధ్య అన్నారు. ఖచ్చితంగా అయోధ్యలలాగే ఇక్కడ ఇది దాదాపు దాన్నే గుర్తు చేస్తుంది. కాకపోతే నేను ఇందాక అన్నట్టుగా అదేమో ఒక విధంగా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. మా చేయి దాటిపోయింది, అద్వానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు, అవి ఇవి అన్నారు. ఇక్కడ ఎవరు కన్నీళ్లు పెట్టుకోవట్లా, వీళ్ళు పెట్టుకుంటున్నారు, ఈ దళితులు వీళ్ళు. రెండోది ఈ పరిస్థితి ఇక్కడే ఆగుతుందో ఆగే విధంగా ఇప్పటికైనా సామరస్యం కోసం అందరినీ ఐక్యపరచడానికి ప్రయత్నించడం చాలా మంచిది. సవాళ్ళు విసురుకోవడం అన్నది ఎక్కడ ప్రశాంతతను తీసుకురాదు. అలాగే ఇప్పుడు దీంతో ఆగకుండా ఇంకా అక్కడ ఉన్న చర్చీలేవి అక్రమమైనవి ఆ సర్వే చేయమని ఎవరు అప్పగించలేదు కదా మనకు బాధ్యత. ఆ పని చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఇవే గనక ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ పడుతుందండి. వాస్తవానికి ఇట్లాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఇవి ప్రజా సమస్యలు. ప్రజాప్రతినిధులు నిజంగా హాజరు కావాల్సినవి, పరిష్కరించాల్సినవి. ఈ మధ్యకాలంలో గోదావరి జిల్లాలో ప్రత్యేకించి 2-3 సమస్యలు కూడా వచ్చాయి. ఆక్వా రైతుల సమస్యలనండి, ఇంకానండి. వాటి అన్నింటినీ పక్కన పెట్టి ఒక ఆలయం ఏదో ఉంది,
ఆలయం బాగాలేకపోతే చేయొచ్చు, కానీ దాన్ని కూల్చేసి కొత్తగా బ్రాండ్ న్యూ రామాలయం కట్టి దాన్ని కూడా కూటమి కాకుండా హిందుత్వ సంస్థలను దాంట్లో పెట్టి ఐ థింక్ అయోధ్య నుంచి ఆరంభమవుతుంది. బహుశా కూటమి అధికారంలోకి కూటమి రూపంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూటమి రూపంలో రావటం, సనాతన ధర్మం అని జనసేన వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొత్త రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఆకివీడులో దానికి బహుశా వీళ్ళు శ్రీకారం చుడుతున్నారేమో. కానీ ఇదైతే రాష్ట్రానికి ఏం మేలు చేయదు. అంతకుముందు రామతీర్థంలోనో ఇంకోటిలోనో జరిగితే దాని మీద అందరూ ఆందోళన చెందారు, దాని మీద సిబిఐకి వాటన్నిటి కూడా ఇచ్చారు. ఈ విషయంలో కూడా అసలు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగం యొక్క వైఖరి ఏమిటి? ప్రభుత్వం యొక్క ఆమోదంతో దీన్ని కూల్చేశారా? అధికారులు ఇంత జరుగుతుంటే సీఎంఓ అసలు జోక్యం చేసుకోలేదా? లేదా ఆర్దే విత్ రఘురామకృష్ణరాజు గారు, అది కూడా ఒక పెద్ద ప్రశ్న. బట్ ఇదైతే ఇది కనుక ఇలాగే, ఎందుకంటే వర్మ ఇక్కడ నేను ఒక ముఖ్యమైన అంశం చెప్తున్నాను. 1947 ఆగస్టు 15 నాడు దేశంలో ప్రార్థనా మందిరాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో వాటినే కొనసాగించాలి అని పార్లమెంటు ఏకగ్రీవంగా చట్టం చేసింది. 47 ఒక్క అయోధ్య వివాదం ఒక్కటి మినహా, అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, అక్కడ కట్టేశారు, అయిపోయింది. ఇంకా మిగిలిన చోట్ల వరుసగా కాశీ దగ్గర నుంచి మధుర దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. వాటిని స్థానిక న్యాయస్థానాలు కొంతసార్లు చూడడం, హైకోర్టులు స్టేలు చెప్పడం, లేదా సుప్రీంకోర్టు చూస్తానంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వీటిని స్థానిక స్థాయికి తెచ్చి అందులోనూ కాస్త మత సామరస్యంగా లౌకిక విధానంతో ఉండే ఆంధ్రప్రదేశ్ లాంటి చోట అందులోనూ సంస్కరణలకు ఆటపట్టైనటువంటి గోదావరి జిల్లాలో ఇటువంటి జరిగితే తదుపరి ఎలా పోతుంది? నిజంగా రైట్ ఆక్విట్ నుంచి రైట్ డైరెక్షన్, కమ్యూనల్ డైరెక్షన్ ఏమైనా మొదలవుతుందా? దాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు, పవన్ కళ్యాణ్ ఓకే ఆయన సనాతనం అంటున్నారు కాబట్టి ఆక్విట్ మీద తెలుగుదేశం అధికారికంగా రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తుందో చూడాలి. వాళ్ళ అధికారిక పార్టీగా ఏం చెప్పినా ప్రభుత్వంగా మటుకు ప్రశాంతతను కాపాడడానికి, అలాగే ఇక్కడ హర్ట్ ఫీలింగ్స్ అనేవి చక్కదిద్దడానికి చూడాలి. ఇదేదో రఘురామకృష్ణరాజు వర్సెస్ ఆయన చెప్పే 4 కుమారులు, ఇది కేవలం 4 కుమారులకు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన సమస్య కాదు, ఆక్విడ్కే పరిమితమయ్యే అంశం కూడా కాదు. అది చూసి వర్మగారికి ఉత్సాహం వచ్చి ఈ వర్మగారికి ఇంకో చోట అంటారు, ఇంకో చోట ఇంకొక ఆయన ఇంకోటి అంటారు, దానికి ముగింపు ఎక్కడ? మనము తిరుపతి లడ్డు లాంటి సమస్య వస్తేనే ప్రశాంతంగా చట్టబద్ధంగా పరిష్కారం చేశారు, ఈ అనేక ఉద్రిక్తతలు పెరిగిన అటువంటిది ఇక్కడ కూల్చివేత వరకు వెళ్ళారు. ఇంకా అరెస్టులు నిరసనలు ఎలా ఉంటాయి? ఇవన్నీ చాలా బాధ్యతగా సంయమనంతో ఉండాల్సిన వ్యవహారం ఇది. సరే, నాగబాబు జబర్దస్త్, కొలుకుపూడి తిరుగుబాటు అంటే అవి రెండు వేరువేరు, కానీ మొత్తం మీద కూటమి ఇది. ఇప్పుడు మాట్లాడేది కూడా కూటమికి సంబంధించిందే కాబట్టి మొత్తం మీద ఎంపీ అవుతారు అనుకున్నాం, మంత్రిగా ప్రత్యక్షం అవుతారు అనుకున్నాం, కానీ ఆయన మళ్ళీ జబర్దస్త్లో రీ ఎంట్రీ ఇచ్చారు. సో నాగబాబు